గ్రీన్ ఎగ్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే ఒక 10-15 వరకి ఇక పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే కొన్ని జీడిపప్పు ఇవన్నీ దూరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, దాంతో పాటు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే కారం వేసి. అవి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్‌ని ఇందులో వేసేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపిన తర్వాత ఇలా పెరుగు వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఈ పెరుగంతా ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని అయితే ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ లేదంటే పాల మీగడ వేసుకోవాలి. ఇలా మీగడ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎగ్ కర్రీ రెడీ. లాస్ట్‌లోకి కొత్తిమీర వేసుకొని దించుకోవడమే.